గొడ్డలిపిడి సడన్గా ఊడి పడుతుందా అండి, లూజ్ అయిన తర్వాత పడుతుందా? ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి లాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ టు బికమ్ లూజ్. విడిచిపెట్టి అది పడిపోవాలి అంటే మొదటిగా అది వదులొదులుగా కావాలి. అయితే ప్రశ్న, వదులొదులు అవుతా ఉంటే మనం ఏం చేసి ఉండొచ్చు? ఎవరన్నారు కరెక్ట్గా, లైట్ తీసుకుంటొచ్చు అని. ఏముందిలే కొద్దిసేపు, ఇంకొద్దిసేపేలే, నేను దీన్ని ఇనర్షియా, గ్రావిటేషనల్ పుల్, సర్కంఫరెన్స్, ఫోర్స్ ఇంటూ మాస్ యాక్సిలరేషన్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ దాన్ని ఏం చేస్తాను, కైనటిక్ ఫోర్స్, తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఏం చేస్తాను, దీన్ని మేనేజ్ చేసుకుంటూ అనుకున్నాడే బాస్, మనకు తెలియదు. చాలాసార్లు ఒక వస్తువు పోకముందు, బిఫోర్ ఇట్ గెట్స్ లాస్ట్, ఇట్ బికమ్స్ లూజ్డ్. ఇది ప్రిన్సిపల్. ఒకటి ఊడిపోకముందు ఏమవుతుందండి, వదులొదులుగా అవుతుంది, లూజ్గా అవుతుంది. మన జీవితంలో చాలాసార్లు ఒక నష్టపోకముందు గ్రిప్ పోతుంది ఫస్ట్. అందుకొరకు ప్రభు అన్నాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 3:11, నువ్వు ప్రభు వారు వెళ్ళిపోతూ అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటం అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ప్రియ సోదరి సోదరా, దేవుడికి ఇచ్చిన కిరీటాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు సంవత్సరాన్ని దయా కిరీటంగా ఇచ్చాడు. సమయాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఈరోజు చాలామంది సమయాన్ని ఏం చేస్తారండి, లూజ్ వదిలేస్తాం. పోతే పోనీ ఏముంది. చాలాసార్లు మన జీవితంలో సమయమే కాదు, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చూస్తే చాలాసార్లు మన జీవితంలో వాగ్దాన విషయము గట్టిగా పట్టుకోం, నిరీక్షణ గట్టిగా పట్టుకోం, విశ్వాసం గట్టిగా పట్టుకోం. ఇదంతా వదులు జీవితం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దానిని నిశ్చలముగా పట్టుకుందాము. చాలాసార్లు పిలుపు విషయంలో పట్టుదల లేదు. దెర్ ఇస్ నో grip, a firm grip in terms of calling, firm grip in terms of hope, firm grip in terms of promises. అందుకొరకే వాగ్దానాలు హత్తుకొని జీవించే ఆ పట్టుదల పోయింది, చాలా లూజ్ అయిపోయింది మన పరిస్థితిలో. ఆ లూజ్ అయినప్పుడు ఆ గొడ్డలి తల ఏమవుతుందండి, వదులు అయిపోయి లాస్ట్కి ఏమవుతుంది, మొత్తానికే వెళ్ళిపోయింది. ఈరోజు విషాదం ఏంటంటే, ఆ గొడ్డలి తల నీ జీవితంలో విలువైన ప్రభావం కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు, పరిచరిత్ర కావచ్చు, లేదా ప్రభావం విషయాలు కావచ్చు. ఎప్పుడైతే ఆ గొడ్డలి తల పోయిందో అక్కడ ఇంపాక్ట్ ఉండదో. దట్ పర్సన్ బికమ్స్ అ రిడండెంట్ ఫ్యాక్టర్. ఒక ఉన్నాడంటే ఉన్నాడు, చేశాడంటే చేశాడు, ఆ వ్యక్తితో పెద్ద ప్రభావం ఏమీ ఉండదండి.